ఇంటర్ బోర్డు ముందు వరుసగా రెండో రోజు కూడా విద్యార్థి సంఘాలు తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. విద్యార్థి సంఘాలు ఇచ్చిన పిలుపుతో భారీగా విద్యార్థులు నాంపల్లిలోని ఇంటర్మీడియట్ బోర్డుకు చేరుకుని ఆందోళనలు నిర్వహించారు. కార్యాలయం లోపలకు వెళ్లకుండా అధికారులు అడ్డుకున్నారు. దీంతో కాసేపు ఉద్రిక్తత నెలకొంది. ఇంటర్ బోర్డు ప్రక్షాళన చేయాలని, అవకతవకలకు పాల్పడ్డ అధికారులపై చర్యలు తీసుకోవాలని విద్యార్థులు తల్లిదండ్రులు డిమాండ్ చేశారు. Justice! We want 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 justice! ఇంటర్ విద్యార్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ప్రొఫెసర్ నాగేశ్వర్ ధర్నాకు దిగారు. నాంపల్లి ఇంటర్మీడియట్ బోర్డు కార్యాలయం ముందు ఆయన ఆందోళన చేశారు. పోలీసులు నాగేశ్వర్ను అరెస్ట్ చేసి బేగం బజార్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. విద్యార్థులు తల్లిదండ్రులు పెద్ద ఎత్తున బోర్డు కార్యాలయం దగ్గరకు వస్తూ ఉండడంతో 3 అంచెల భద్రత ఏర్పాటు చేశారు. ఓవైపు విద్యార్థుల ఇంటర్మీడియట్ బోర్డు తప్పిదాలపై విరుచుకుపడుతున్నారు. అయితే అధికారులు మాత్రం రీవాల్యుయేషన్, రీకౌంటింగ్ అంటూ పాత పాటే పాడుతున్నారు. 100 రూపాయలు చెల్లించి రీకౌంటింగ్, 600 చెల్లించి రీవాల్యుయేషన్ చేయించుకోవచ్చంటూ సలహాలిస్తున్నారు. ఈ విషయంలోనూ తల్లిదండ్రుల వాదన మరోలా ఉంది. రీకౌంటింగ్, రీవాల్యుయేషన్ కు డబ్బులు చెల్లిద్దామన్నా వెబ్సైట్ పనిచేయడం లేదంటూ మొత్తుకుంటున్నారు. ఈ నెల 25 వరకు మాత్రమే ఫీజులు చెల్లించే అవకాశం ఉంది. దీంతో ఇంటర్ బోర్డు వైఫల్యాలపై విద్యార్థులు తల్లిదండ్రులు మండిపడుతున్నారు. తల్లిదండ్రులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు మంత్రి జగదీష్ రెడ్డి. ఇంటర్ ఫలితాల వెల్లడిలో జరిగిన పొరపాట్ల కంటే అపోహలే ఎక్కువ ఉన్నాయన్నారు. ప్రభుత్వం అందరికీ న్యాయం చేస్తుందని, విద్యార్థులు ఎలాంటి అఘాయిత్యాలకు పాల్పడదని సూచించారు. ఇంటర్ ఫలితాలపై పూర్తి స్థాయి నివేదిక వచ్చాక బాధ్యులపై చర్యలు తీసుకుంటామన్నారు మంత్రి జగదీష్ రెడ్డి. ఇంటర్ ఫలితాల్లో జరిగిన పొరపాట్ల కన్నా సృష్టించిన అపోహలే ఎక్కువన్నారు తెలంగాణ విద్యాశాఖ మంత్రి జగదీష్ రెడ్డి. అధికారుల, సిబ్బంది మధ్య ఉన్న తగాదాలతో గందరగోళం సృష్టించారన్నారు. ప్రభుత్వం ఈ విషయంలో చాలా సీరియస్ గా ఉందని, విచారణ కమిటీ నివేదిక ఇచ్చాక బాధ్యులు ఎంతటి వారైనా కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. ఇంటర్ ఫలితాల్లో ఏ ఒక్క విద్యార్థికి నష్టం జరగదంటున్న మంత్రి జగదీష్ రెడ్డితో మా ప్రతినిధి ఫేస్ టు ఫేస్. ఇంటర్ ఫలితాలు రాష్ట్రంలో ప్రకంపనలు రేపుతున్నాయి. విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతుండగా రాజకీయ పార్టీలు అస్త్రాలుగా మార్చుకొని ఆందోళన చెందుతున్నాయి. వీటన్ని గురించి తెలుసుకునేందుకు మన వద్ద రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గుంటకల్ల జగదీష్ రెడ్డి ఉన్నారు. మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఇంటర్ ఫలితాల్లో గందరగోళం గల కారణాలు ఏంటి? ఇప్పటి వరకు మాకున్న సమాచారం మేరకు ఇంటర్ ఫలితాల్లో జరిగిన పొరపాట్ల కంటే సృష్టించబడ్డ అపోహలు ఎక్కువ అనేది స్పష్టంగా కనబడుతుంది. కొంతమంది అధికారులు, సిబ్బంది మధ్యన ఉండే తగాదాలతోని ఇటువంటి అనుమానాలు, అపోహలు సృష్టించబడ్డాయనే విషయం కనబడుతూ ఉంది. ఈ టెక్నాలజీకి సంబంధించిన సహాయం అందించడానికి తీసుకున్న సంస్థ ఏదైతే ఉందో దానికి సంబంధించి ఎవరైతే ఆరోపణలు చేస్తున్నారో వారి నుంచి కూడా సమాచారం తీసుకొని విచారణ జరపాలని చెప్పి ఆదేశించినాం. దాని ప్రకారం సంస్థ పొరపాట్లు ఉంటే సంస్థపైన చర్యలు ఉంటాయి. అదేవిధంగా ఇంకా ఎవరైనా అనవసరమైన అపోహలు సృష్టించి ఈ గందరగోళం కారకులైన వాళ్ళు ఉంటే వారిపైన కూడా కఠినమైన చర్యలు ఉంటాయి. ప్రభుత్వం ఈ విషయంలో చాలా సీరియస్గా ఉంది. విద్యార్థులు, తల్లిదండ్రులందరూ కూడా ఎటువంటి ఆందోళనకు గురి కావాల్సిన అవసరం లేదు. ప్రతి సంవత్సరం కూడా రీకౌంటింగ్, రీవెరిఫికేషన్కు వేలాదిగా అప్లికేషన్లు పెట్టుకుంటున్నారు. ప్రతి సంవత్సరం కూడా
ఎవరైనా నిజంగా నష్టపోయిన వాళ్ళు ఉంటే వాళ్ళకి న్యాయం జరుగుతూ ఉంది. అదే పద్ధతుల్లో ఈ సంవత్సరం కూడా జరిగే విషయం అది. కానీ దీన్ని కొంతమంది కుట్రపూరితంగా ముందస్తుగానే అపోహలు సృష్టించి ఈ గందరగోళాన్ని సృష్టించే ప్రయత్నం చేసిండ్రు. మరి అందుకే విచారణ కమిటీ నివేదిక ఇచ్చిన తర్వాత బాధ్యులందరిపైన తగిన చర్యలు ఉంటాయి. మొత్తం మీద విద్యార్థులు ఆందోళన చెందకుండా తల్లిదండ్రులకు ఏం చెప్తారు? దీనికి సంబంధించిన లోపాలు ఎవరైనా ఉన్నా వాళ్ళ మీద ఎలాంటి యాక్షన్ తీసుకోబోతుంది? ఒకవేళ టెక్నికల్గా జరిగిన తప్పుల వల్ల నష్టం జరిగితే అగ్రిమెంట్ ప్రకారం ఆ సంస్థ పైన ఏం చర్యలు తీసుకోవాలనో చట్టపరమైన చర్యలను కూడా తీసుకుంటాం. లేదు మానవ తప్పిదాల వల్ల జరిగిన పొరపాట్ల వల్ల విద్యార్థులకు నష్టం జరిగితే ఆ సంఘటనకు బాధ్యులైన వారు ఎవరైతే ఉన్నారో వారందరిపైన కూడా కఠినమైన చర్యలు తీసుకుంటాం. తప్పకుండా నిబంధనల ప్రకారం వారికి ఎటువంటి శిక్ష విధించవచ్చో అందరికి కూడా శిక్షలు విధించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. కాబట్టి విద్యార్థులు తల్లిదండ్రులు తప్పకుండా ఎవరికి చిన్న నష్టం జరిగినా వారికి పూర్తి స్థాయిలో న్యాయం జరుగుతుంది. అనుమానం ఉన్న ప్రతి ఒక్కరు కూడా రీకౌంటింగ్ రీవెరిఫికేషన్ అవకాశాన్ని తీసుకోండి. తప్పకుండా మీ అనుమానాలు సందేహాలను కూడా నివృత్తి చేసుకోండి. మీకు ఏదైనా నష్టం జరిగితే కూడా తప్పకుండా మీకు మార్కులు యాడ్ అవుతాయి. మీరు రాసింది సరి అయిన పద్ధతిలో ఉంది అనుకున్నప్పుడు ఏదైనా మార్కులు వేసే విషయంలో కౌంట్ చేసే విషయంలో తప్పు జరిగింది అనుకున్నప్పుడు తప్పకుండా మీకు మళ్ళీ న్యాయం జరుగుతుంది. గత సంవత్సరం అంతకుముందు సంవత్సరం వరుసగా 40-50 సంవత్సరాలుగా జరుగుతున్న విషయం మీద ప్రాసెస్ అంతా కూడా గతంలో ఏ పద్ధతుల్లోనైతే పరీక్షలు నిర్వహించబడ్డాయో వాల్యుయేషన్ చేయబడిందో ఫలితాలు ఇవ్వబడినాయో ఈ సంవత్సరం కూడా అదే పద్ధతుల్లో అన్ని పనులు జరిగినాయి తప్ప ఎక్కడ కూడా నిబంధనలు మార్చడమో ఇంకోటి ఎక్కడ కూడా చేయలేదు. కానీ ఈ గందరగోళం ఎందుకు సృష్టించబడ్డది, ఈ అపోహలు ఎందుకు సృష్టించబడ్డాయి, ఎవరు సృష్టించినారనే విషయంలోనే ప్రభుత్వం సీరియస్గా విచారణ చేస్తుంది. బాధ్యులపై చర్యలు తీసుకుంటుంది. ఏ ఒక్కరికి కూడా అన్యాయం జరగదు, నష్టం జరగదు. ఈ విషయంలో తల్లిదండ్రులు పిల్లలందరూ కూడా ధైర్యంగా ఉండాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తాను. మొత్తం మీద తెలంగాణ ప్రభుత్వం విద్యార్థులకు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్తున్నారు. ఈ అపోహలకు సృష్టించబడ్డాయి తప్ప సాంకేతిక లోపమైన విద్యార్థులకు ఇబ్బంది కలిగించే ఎంతటి వారైనా సరే నియమ నిబంధనల ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి చెబుతున్నారు. సూర్యాపేట నుంచి వీడియో రవితో రవికుమార్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, సూర్యాపేట జిల్లా. బులెటిన్లో మరో విరామం తీసుకుందాం. చూస్తూనే ఉండండి ఏబిఎన్.